హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియో చూసారు కదండి, చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మేము గార్డెన్ బెడ్స్ ఎలా చేసుకున్నాము, గార్డెన్ బెడ్స్ లో ఏమేమి వేసాము, ప్లాంట్స్ అనేది అయితే చూపిస్తాను. ఇలా మేమైతే 3 గార్డెన్ బెడ్స్ వేసుకున్నాము. ఇదైతే మనకి వుడ్ దొరుకుతుందండి బయట, హోమ్ డిపోలో, లోస్లో అలా దొరుకుతుంది అనమాట వుడ్. సో అది తెచ్చి మేము ఇంట్లోనే డిఐవై చేశాను. నాకు గుర్తులేదు వీడియోస్ తీసానో లేదో, మేము లాస్ట్ ఇయర్ వేసాం, అది గుర్తులేదు అసలు, చూడాలి, చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే కనుక వీడియోస్ అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలాగా వుడ్తో చేసామన్నమాట. ఈ గార్డెన్ బెడ్ అయితే 8x4 సైజ్ అండి. ఇదైతే మేము ఇంట్లోనే డిఐవై చేసాము. నార్మల్గా ఇక్కడైతే గ్రాస్ ఉంటుంది, గ్రాస్ అంతా తీసి కింద కార్డ్బోర్డ్స్ అవి వేసి, వేస్ట్ వుడ్ అది ఉంటుంది కదా, లైక్ కొమ్మలు అవి ఉంటాయి కదా, అవన్నీ వేసి, కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా వస్తాయి కదా, కంపోస్ట్ కింద వేసి అవన్నీ ఇక్కడ కింద లేయర్ కింద వేసేసి నెక్స్ట్ సాయిల్ వేసాను అనమాట. సాయిల్ వేసాను. సాయిల్ అయితే నేను మిరాకిల్ గ్రో, ఇక్కడ కాస్కోలో దొరుకుతుంది, ఆ మిరాకిల్ గ్రో తెచ్చాము. అండ్ ఇక్కడ మేము డెంటల్లో ఉంటాము, డెంటల్లో అయితే కంపోస్ట్ అది కూడా దొరుకుతుంది అనమాట, లోకల్ది. సో అవన్నీ కంపోస్ట్ అది కూడా తీసుకొచ్చి వేసాము. అండ్ ఎప్సమ్ సాల్ట్ అవన్నీ కూడా, ఫెర్టిలైజర్స్ అన్ని మిక్స్ చేసి ఇలా బెడ్ అయితే సాయిల్ అంతా ప్రెప్ చేసుకున్నాము. ఫస్ట్ లాస్ట్ ఇయరే చేసాము, అంటే మీకు తెలియకపోతే యూస్ అవుతుంది కదా అని చెప్తున్నాను. సో ఇంకా వేరే బెడ్స్ కూడా వేస్తే కనుక ఇన్ ఫ్యూచర్ నేనైతే అది వీడియో షేర్ చేస్తాను మీకు, ఎలా చేస్తున్నాము అండ్ ఏమేమి వేసాను గార్డెన్ బెడ్ ఫిల్ చేయడానికి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటా. సో ప్రస్తుతానికైతే ఈ బెడ్లో ఏమేమి వేసానో చూపిస్తాను. అండ్ ఇవైతే నేను లాస్ట్ ఇయర్ వింటర్ టైంలో కంపోస్ట్ బిన్ అక్కడ ఉంది కదండి, ఆ కంపోస్ట్ బిన్లో నేను కిచెన్ వేస్ట్ అవన్నీ దాంట్లో వేస్తాను అనమాట. సో ఆ వేస్ట్ అంతా దీంట్లోకి డంప్ చేసేసాను. కంపోస్ట్లో దోసకాయ సీడ్స్ ఉన్నట్టున్నాయి. ఆ దోసకాయ సీడ్స్ వల్ల ఇవన్నీ దోసకాయ ప్లాంట్స్ వచ్చేసాయి అనమాట. ఇదైతే టొమాటో నేను వేసాను, కొన్న టొమాటో అనమాట ఇది. అండ్ ఇక్కడ కార్న్ అయితే నేను లాస్ట్ ఇయర్ కార్న్ కూడా వేసాను, వచ్చాయి కార్న్స్. కొన్ని ఎండిపోయినవి ఉంటే నేను కంపోస్ట్ బిన్లో వేసి మళ్ళీ దీంట్లో డంప్ చేశాను అన్నాను కదండి. సో దీంట్లోనే వేసేసాను, అవి అలా వచ్చేసాయి. అదైతే కింద చూస్తే పొత్తులా ఉంటుంది, పొత్తు నుండి సీడ్స్ నుండి కార్న్ అలా వచ్చినాయి అనమాట. అక్కడ కూడా వస్తున్నాయి కార్న్. అండ్ ఇవైతే కొన్ని ప్లాంట్స్ తీసేయాలి, తీసేసి వేరే ప్లాంట్స్ వేసుకోవాలి, లేదంటే దోసకాయలు చాలా వచ్చేస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చాయి, నేను ఫోటో కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఆ ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి, అండ్ నేను ఫ్రెండ్స్తో అది కూడా షేర్ చేసుకున్నాను, ఫొటోస్ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని టొమాటోస్, ఇదేమో సన్ఫ్లవర్, అవి వేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా చెయ్యాలండి, ఇక్కడ నెట్ అది వేయాలి, కొన్ని డేస్ తర్వాత వేస్తాం మళ్ళీ నెట్. అండ్ ఇక్కడ ట్రెలిస్ లాగా క్రీపర్స్ అవి పాకించడానికి ఇలా వేసాం అనమాట, చెక్కలు. అండ్ ఇది ఇంకో బెడ్, ఇది చిన్న బెడ్, ఇదైతే 4x3 ఉంటుంది. అండ్ ఇది కూడా లాస్ట్ ఇయర్ కూడా వేసాను అనమాట. ఇందులో తోటకూర, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర అది వేసాను అనమాట. అవే సీడ్స్ పడి ఇవన్నీ వస్తున్నాయి. అండ్ అక్కడేమో వాటర్ మిలన్ వేసా. అండ్ ఇక్కడేమో క్యాంటలప్ అనుకుంటా వేసాను. అవి కొంచెం పెద్ద అయిన తర్వాత కానీ తెలియదు అసలు ఏవి ఎక్కడ వేసాను. సో ఈ బెడ్లో అయితే ఇంకా వేయాలి, అసలు ఏమేమి వస్తాయో చూసి స్పేస్ బట్టి వేద్దామని ఇంకా అలా ఉంచేసాను. సో మీరు దగ్గరగా చూస్తే తెలుస్తాయి ఇవైతే. అండ్ ఇది ఇంకో బెడ్ అనమాట. సో ఇలా బెడ్కి మధ్యలో ట్రెలిస్ వేసుకున్నాము, క్రీపర్స్ అవి పాకించడానికి. లాస్ట్ ఇయర్ అయితే ఇలాగా దారం ఇలా కట్టాను అనమాట పాకడానికి. సో ఈ ఇయర్ అయితే ఒకటి నెట్ ఫెన్స్ లాగా ఉంది, అది వేద్దామని ప్లాన్ ఉంది, అది కూడా చెయ్యాలి. లాస్ట్ ఇయర్ అయితే వేరేలా ఉండే, ఒకవేళ నేను ఉంటే వీడియో కానీ ఏమైనా ఉంటే అది కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అసలు ఎలా ఉండేది, మేము ఈ ఇయర్ ఏం అప్డేట్ చేసాము అనేది కూడా చూపిస్తాను. ఇదైతే ఈ బెడ్ సైజ్ అయితే 12x4 అండి. ఈ బెడ్లో కూడా లాస్ట్ ఇయర్ వేసాను కానీ లాస్ట్ ఇయర్ ఏం రాలేదు. అండ్ ఇదేమో పీస్, బఠానీ అంటాం కదా, సో అది అనమాట. ఇప్పుడు వస్తాయి వింటర్ సీజన్లో, అవి కూడా క్రీపర్స్ అనమాట. క్రీపర్ అలా పాకిద్దామని చెప్పి ఇంకా అక్కడ వేసాను. సో క్రీపర్స్ అన్ని కార్నర్కి వేద్దామని ప్లాన్ అనమాట. సో క్రీపర్స్ అన్ని కార్నర్ అటు సైడ్, అక్కడేమో బీన్స్ వేసాను.
ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ ఏవో వేసినట్టున్నాను. ఇక్కడ టొమాటో వేసా. నేను సీడ్స్ నుండి జర్మినేట్ చేసిన ప్లాంట్స్ అయితే సెపరేట్ చేసి ఈ బెడ్లో కూడా వేసాను. టొమాటో, మిర్చి, బ్రింజాల్ అవి కూడా ఇక్కడ కూడా వేసాను. అండ్ ఇది కూడా టొమాటో, ఇది కూడా కొన్న టొమాటో అనమాట, చెర్రీ టొమాటో. ఇంకా ఈ బెడ్లో వేయాలి, ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది కదా, సో కొంచెం చలి తగ్గిన తర్వాత నేను సీడ్స్ నుంచి బీరకాయ, సొరకాయ అవి కూడా సీడ్స్ చిన్న చిన్న పాట్స్లో వేసాను. అవి కొంచెం టెంపరేచర్ పెరిగిన తర్వాత వేద్దామని ఇంకా వేయలేదు. సో ఇదనమాట. అండ్ ఇదేమో కంపోస్ట్ బిన్. నేను ఫుడ్ వేస్ట్ అవన్నీ ఇందులో వేసేస్తాను అనమాట. సో రోజు వచ్చినప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉంటా. అండ్ నెక్స్ట్ అక్కడ కూడా ప్లాంట్స్ వేసాను. ఇదైతే లాస్ట్ ఇయర్ తీయలేదన్నమాట. లాస్ట్ లైక్ గ్రోయింగ్ సీజన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా గ్రాస్ అది తీసాము, అది కూడా చూపిస్తాను రండి. సో నేనైతే ఇలాగా చిన్న చిన్న పాట్స్లో నారు పోసుకుని కొంచెం పెద్ద అయిన తర్వాత నేను కింద వేస్తాను అనమాట. ఇవేమో వంకాయ, ఇవన్నీ టొమాటో ప్లాంట్స్ అండి. ఇలాగా జర్మినేట్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక నేను కింద వేస్తాను అనమాట. మరి సీడ్ వేసినా కొన్ని వస్తాయి, కొన్ని రావు కదా. సో అందుకని ఇవేమో చెర్రీ టొమాటో, ఆల్రెడీ కొన్ని వేసాను కింద. అండ్ ఇవి చిల్లీ ప్లాంట్స్, అక్కడ క్యాప్సికమ్ అనుకుంటా, అలా ఒక్కొక్క దాంట్లో వేసి కింద వేసాను. ఇదేమో వంకాయ. అవునా, నిజమా? సీడ్స్ అయితే అన్నీ బాగా జర్మినేట్ అయినాయి. ఇప్పుడైతే చీకటి పడుతుందండి, నాకు తెలిసి కనిపించవు. రేపు మార్నింగ్ వీడియో తీసి నేను అది కూడా యాడ్ చేస్తాను ఇందులో. అండ్ ఇదంతా ఇటు సైడ్ ఏంటంటే సమ్మర్లో అంత ఎండ రాదనమాట, కొంచెం నీడగా వస్తుంది. ఇక్కడ టెక్సస్లో సమ్మర్ హీట్ చాలా విపరీతంగా ఉంటుంది. దానికి ఫ్లవరింగ్ అంతా డ్రై అయిపోయి ప్రొడ్యూస్ రావట్లేదు అనమాట. సో ఈసారి ఇటు సైడ్ వేసి ట్రై చేద్దామని ఇంకా టొమాటో, చిల్లీస్, బ్రింజాల్, బెల్ పెప్పర్స్ అవన్నీ ఇటు సైడ్ వేసాను. చూడాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని చెప్పాను కదా, సో అందుకని ఇటు సైడ్ వేసి చూసా. కొన్ని అయితే అటు సైడ్ కూడా వేసాను. హెడ్ సైడ్ ఎక్కువ వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ చేయాలి. అండ్ ఈ బెడ్లో కూడా, ఇది బెడ్ కాదు, జస్ట్ గ్రాస్ తీసేసి వేసామన్నమాట. ట్రెలిస్కి నెట్ యూస్ చేస్తామని చెప్పాను కదండి, సో ఇదే అనమాట చెయ్యాలి. అది నిన్న వర్షం పడింది, ఇక్కడ అంతా ఇలా బురద బురదగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈ చిన్న పాట్లో నేను స్పినాచ్ వేసా, అది కూడా వస్తున్నాయి. అండ్ ఇది స్ట్రాబెర్రీ. సో చూడండి, స్ట్రాబెర్రీ, చిన్న స్ట్రాబెర్రీ. అక్కడ డాలియాస్ వేసానండి, ఇప్పుడే ఆకులు వస్తున్నాయి. అవైతే పెరినియల్ అనమాట, ఎవ్రీ ఇయర్ వస్తాయి. అక్కడొకటి, ఇక్కడొకటి వేసాను. అండ్ ఇక్కడ కింద వేసిన ప్లాంట్స్ నెక్స్ట్ డే చూపిస్తానన్నాను కదండి, సో ఇవే అనమాట. ఇది బూడిద గుమ్మడికాయ అనమాట, వింటర్ మిల్ అన్న సీడ్ నుండి గ్రో చేశాను. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి మిర్చి, టొమాటోస్, వంకాయ అవన్నీ వేసానని చెప్పాను కదండి. సో ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా నేను ఇవైతే సీడ్ నుంచి గ్రో చేసుకున్నాను ఇలాగా. సో నారు పోసి ఇలా గ్రో చేసుకుని మళ్ళీ అన్నీ సెపరేట్ చేసి ఇలా వేసుకున్నాను అనమాట. కొంచెం డిస్టెన్స్ ఇచ్చి వేసాను అన్ని ప్లాంట్స్. అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే మీకు ఇంకా బాగా తెలుస్తాయి ప్లాంట్స్. సో అన్నీ ఇక్కడే వేసేసాను అనమాట, బెల్ పెప్పర్స్ అవన్నీ కూడా. ఇందులో వీడ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా తీయాలి. ముందు తీసాం కానీ మళ్ళీ వచ్చేసాయి, మళ్ళీ ఒకసారి తీయాలి. అండ్ నేను ఇప్పుడు చీకటిగా ఉంది, నెక్స్ట్ డే వీడియో తీసి పెడతాను అన్నాను కదా, కానీ అప్పుడు తీయలేదన్నమాట. ఇది 1 వీక్ తర్వాత తీసిన వీడియో, అప్పటికే ఇంత మంచిగా గ్రో అయినాయి. అండ్ దాలియాస్ చూడండి పెద్దగా అయినాయి. అండ్ వెనకాల మేతి వేసాను అనమాట, అవి కూడా వస్తున్నాయి. అండ్ ఇవి నేను లాస్ట్ ఇయర్ ఇలా పాట్స్లో కూడా తోటకూర గ్రో చేసుకున్నాను, ఇలా అన్ని పాట్స్లో. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఉండేదన్నమాట మా గార్డెన్. అండ్ ఒక సైడ్ ప్యాచ్ తీసాం కదండి, తర్వాత ముందు కూడా తీసాం అనమాట. అండ్ ఇంకో సైడ్ అయితే మొత్తం గ్రాసే ఉండేది. తర్వాత గ్రోయింగ్ సీజన్ అయిపోయిన తర్వాత తీసామన్నాను కదా, సో అలా గ్రాస్తో ఉండేదన్నమాట ఫస్ట్. చూడండి, ర్యాబిట్, చిన్న ర్యాబిట్ అనమాట, మా బ్యాక్ యార్డ్లో వెనకాల నుండి వచ్చిందనమాట. ఎలా వచ్చిందో కదిలిందా నువ్వు చూసినప్పుడు? నడుస్తుందా?
క్యారెట్ తెచ్చేస్తుంది ఉంటుంది. ఇంక రోజు వస్తుంది. ఇంకెన్ని నెలలు వస్తుంది అక్కడ మొత్తం నేను బ్యారికేడ్ చేయబోతున్నాను. మొత్తం మెష్. పాపం దానికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదేమో. వచ్చావు మరి ఎలా వచ్చావు నా ప్రాపర్టీలోకి? ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. అది ర్యాబిట్ వెనక సైడ్ నుంచి వచ్చేసింది అనమాట. ఎలా వచ్చిందో తెలీదు. ఆ ఫెన్స్ కింద నుంచి వచ్చేసింది అనుకుంటా. పాపం వెళ్ళడానికేమో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. చూసారా ఎంత క్యూట్గా చిన్నగా ఉన్నదో. సో అదే కొన్ని ర్యాబిట్స్ అయితే మా లోపలికి వచ్చేసి అవి ఏమైనా సీడ్లింగ్స్ వేసినా తినేసేవి అనమాట ఫస్ట్. ఇంకా అప్పుడైతే ఇటుకలు అవి పెట్టాము, చూపిస్తాను ఫర్దర్ బ్లాగ్స్లో. అండ్ అక్కడ బెడ్ చూస్తున్నారు కదండి, మేము అలా డిఐవై చేసి ఇలా బెడ్స్ అయితే వేసాము. అండ్ ఇది లాస్ట్ ఇయర్ గార్డెన్ బెడ్ ఇలా ఉండేదన్నమాట. అన్నీ పీస్ వేరే వేరే ప్లేసెస్లో వేసాను లాస్ట్ ఇయర్ అయితే. అండ్ ట్రెలీస్కి కూడా చిన్నగా ఉండేదన్నమాట. ఈసారి అది కూడా చేంజ్ చేసాము. ఇప్పుడు ముందు చూసారు కదా, అలా చేంజ్ చేసాము అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇలాగా ఉండేవి, జస్ట్ ఓన్లీ బెడ్సే ఉండేవి. అండ్ ఇది కొన్ని రోజుల తర్వాత తీసిన వీడియో అనమాట. అండ్ వాటర్ మిలన్ అయితే కింద అలా పాకేసేది. తర్వాత కానీ ఇలా పాకించడం వల్ల గ్రాస్ పెరిగిపోద్ది అండ్ స్నేక్స్ అవి కూడా వస్తాయి. అందుకని ఈ ఇయర్ అయితే ట్రెల్లీస్ అవి వేసాము. ఇలా ఇందులో అయితే నేను టొమాటోస్, బ్రింజాల్, ఇంకా చాలా బేసిల్ అండ్ దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు అవన్నీ వేసాను. అండ్ కార్న్ అని చెప్పాను కదండి, ఇదే ఇంత హైట్ అవుతుంది కార్న్ అయితే. సో ఇదైతే లాస్ట్ ఇయర్ది అనమాట. చిన్న బిట్ ఉంటే అది యాడ్ చేస్తున్నాను. అండ్ తోటకూర అని చెప్పాను కదా, ఈ బెడ్లో వేసాను. అండ్ ఇలా నెట్ అయితే ఇలా వేసామన్నమాట లాస్ట్ ఇయర్. ఇది ఇలా అవ్వట్లేదు సరిగ్గా, అంటే కింద గ్రాస్ కట్ చేయడానికి అది కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని మళ్ళీ అవి తీసేసి మళ్ళీ కొంచెం హైట్ పెంచామన్నమాట. అండ్ ఈ బెడ్లో కూడా టొమాటోస్, వంకాయ అవి వేసాను. అండ్ వంకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఫిగ్ ఉన్నది కదండి, అంజీర్. కానీ ఫస్ట్ మేము బనానా ప్లాంట్ వేసామన్నమాట. అది పోయింది, కానీ అది తీసేసి మళ్ళీ ఫిగ్ వేసాము తర్వాత. అండ్ ఇక్కడ పాట్లోనేమో కాకరకాయ, కుకుంబర్ అవి వేసాను. అండ్ ఇక్కడ దొండకాయ కూడా వేసాను, అది కూడా పోయింది లాస్ట్ ఇయర్, ఎందుకో తెలీదు. ఈ ఇయర్ కూడా గ్రో చేస్తున్నాను, చూడాలి. అండ్ వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఈ ప్లాంట్ అయితే నేను ఇక్కడ నర్సరీలో తీసుకున్నాను. ఇక్కడ డాన్స్ నర్సరీ అని ఉంటుంది అనమాట, ఆ నర్సరీలో తీసుకున్నాను. అక్కడ కొన్ని వెజీ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను అనమాట. అవి బెండకాయ, గోంగూర, అప్పుడు సీడ్స్ లేవు నా దగ్గర. సో ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుని సీడ్స్ కలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి బీరకాయ, సొరకాయ అవి కూడా బాగా వచ్చాయి. నేను అన్ని వెరైటీ ప్లాంట్స్ వేసాను అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే బెండకాయ అప్పుడు స్టార్టింగ్ సీజన్ కొన్ని వచ్చాయి, కానీ నేను తర్వాత తీయలేదు. అండ్ ఇలా పాట్స్లో కూడా నేను తోటకూర వేసాను, లేతగా బాగా వస్తాయి తోటకూర అయితే. ఇవి లాస్ట్ ఇయర్ కొన్ని బిట్స్ ఉంటే యాడ్ చేశానండి. ఇది లెట్యూస్, కొత్తిమీర అండ్ గోంగూర. నేను చాలా టైమ్స్ వండుకున్నాను, ఇంకా చాలా ఎక్కువ ఉందని ఫ్రోజ్ చేద్దామని అలా వాష్ చేసి ఆరబెడుతున్నాను. అండ్ ఇది బేసిల్ అయితే చాలా వచ్చింది అసలు. మేము ఇది పాస్తాలో కది యూస్ చేస్తాం. అండ్ పెస్ట్స్ అవి కూడా కంట్రోల్ చేయడానికి అయితే నేను బేసిల్ ప్లాంట్స్ ఎక్కువ వేస్తాను. అండ్ ఇవి కొన్ని లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ అండి. అండ్ ఈ ఇయర్ కూడా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదండి, చూసారు కదా మా గార్డెన్లో ఏమేమి వేసాము అండ్ బెడ్స్ అది ఎలా వేసాము అండ్ ట్రెల్స్ అవి చూసారు కదా. ఇంకా ముందు ఏమైనా అప్డేట్ చేస్తే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఏం చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ఇదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.